నమస్తే అండి. ఎంతో టేస్టీగా ఉండే ఆవకాయ అయితే ఈరోజు ప్రిపేర్ చేసాం. ఇది అంతే కలిపి పెట్టింది 3 రోజులకి అయితే రెడీ అవుతుంది. ఇది ఎలా చేసామో ఏంటి అనేది అయితే డీటెయిల్గా చూసేద్దామండి. అంటే ఇంకా ఆయిల్ వేయాలి, అంటే ఇప్పుడే వేయకూడదంట, కొంచెం కిందకి అయ్యాక అయితే ఆయిల్ వేయాలంట. ఇప్పుడు ఈ సీజన్లో మామిడికాయలు దొరకవు, కానీ మాకు దొరికాయండి, దానివల్ల అయితే చేసాం కొంచెంగా. ఇప్పుడు మొత్తం ఎలా చేయాలో డీటెయిల్గా అన్నీ చూసేద్దాం. ఆవకాయ చేయడం కోసం అయితే ఆవు పిండి అయితే తీసుకున్నామండి, సాల్ట్ అయితే తీసుకున్నాం, ఇప్పుడైతే కారం అయితే తీసుకున్నామండి. 3 అయితే రెడీ చేసుకున్నాం. ఈ లోపు అయితే వెల్లుల్లిపాయలు అయితే ఒలుచుకుందాం, మెంతులు తీసుకున్నవి ఉంచుకున్నాం, మామిడికాయలు అయితే తీసుకున్నామండి. అయితే ఒక 15 కాయలు. దీన్ని అయితే ఇలా ముక్కల కిందకి అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని అప్పుడైతే చేసుకుందాం. ఈ మామిడికాయలను అయితే ఇలా కోసుకోవాలండి కత్తిపెడుతోని. మా అత్తయ్య గారు అయితే కోస్తున్నారు, అశ్విని అయితే నవ్వుతుంది పక్కన. ఇలా చక్కగా కోసుకుని దాన్ని ఇలా ముక్కగా కోసుకోవాలండి, మళ్ళీ ఇలా హాఫ్గా కోసుకోవాలి. ఆ తర్వాత ఈ లోపలిది ఇది ఉంది కదండి పప్పు అనేది, అది మొత్తం తీసుకోవాలి. ఎలా తీయాలండి? కింద పంపాలి, ఒక గట్టితో అయితే తీసేయాలంట లోపలిది. అవి ముందే ఊడిపోతున్నాయి కదా. అయితే తెగట్లేదు, అసలు గట్టిగా ఉన్నాయి. అంటే మాకు ఆవకాయ కోసేది అయితే లేదు. ఆవకాయ కోసి కత్తిపెట్టి ఉంటే తొందరగా తెగిపోతుంది. ఆ పప్పు అనేది అలా స్పూన్తో అయితే లాగాలి. ఇవైతే ముందైతే మామిడికాయలు అయితే కడిగేసి ముచ్చిగా అయితే తీసేసి పక్కన పెట్టండి. ముచ్చిగ దగ్గర అయితే తీసేసి తుడిచేసి పెట్టేసామండి. అవి ఆరిపోయిన కాయలను అయితే కోస్తున్నాం ఇప్పుడు. ఇవి కోయడం మాత్రం చాలా కష్టం అండి. ఇప్పుడైతే మామిడికాయల సీజన్ కాదు, కానీ పునసకాయలు అంటారు కదా, ఆ కాయలు మాకు తెలిసిన వాళ్ళు అయితే ఇచ్చారు. పచ్చడి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెట్టుకుంటేనే బాగుంటుంది కదా అనేసి అయితే ఇలా ట్రై చేస్తున్నాం. ఇప్పుడైతే ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కోసుకోవాలి. ఇలా పొడవు ముక్కలు కోసుకున్నాం కదా, దాన్ని స్పూన్తో అయితే ఆ పప్పు తీసేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కోసుకోవాలి. ఇంకా దించేసి కొయ్యండి. నువ్వేళ్ళ వేసుని ఇవన్నీ అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే కోసుకోవాలండి. చిన్న ఎదుగు అది పొప్పర్లా ఉంటుంది ఒకటి, అది వేసామనుకోండి చేదు వచ్చేస్తుంది. అది తీసుకుని అయితే ఇలా కోసుకోవాలి. ఇవైతే కొలుసుకోవాలండి. ఉప్పు అయితే కొలుస్తున్నాం. అయితే సాల్ట్ అయితే కొంచెం తక్కువ వేసుకోవాలి. 2 గ్లాసులు వేసాం. ఆవు పిండి అయితే వేసుకుంటున్నామండి. ఇప్పుడు సాల్ట్ అయితే 2 గ్లాసులు వేసాం కదండి. ఆవు పిండి అయితే 2 గ్లాసులున్నర వేసేయండి. 3 గ్లాసులు అయితే కొంచెం తక్కువగానండి. ఆవు పిండి వేసుకున్నాం కదా, ఆవు పిండి ఎలా వేసుకున్నాం కారం కూడా అలా వేసుకోవాలి. ఇప్పుడు కారం కూడా చూద్దాం. మూడు గ్లాసులు అయితే కారం వేసామండి. కారం, ఆవు పిండి, సాల్ట్ అయితే 3 వేసుకున్నామండి. ఇప్పుడైతే ఎల్లుల్లిపాయలు, మెంతులు వేస్తామండి. అవి కూడా వేస్తాను, ఇంకా వద్దులే, ఇంకా అయిపోతుంది.
ఇప్పుడు ఇవంతా మొత్తం కలిపేసుకోవాలండి. ఉప్పు, కారం, ఆవపిండి, మెంతులు అయితే కలుపుతున్నామండి. ఎల్లుల్లిపాయలు అయితే కొంచెమే ఒలిసాం, కానీ ఒలిసి అయితే వేస్తాము. ఇది తీసుకున్నాం కానీ మొత్తం అయితే వలవలేదు, ఒలుస్తాం. ఇప్పుడైతే ఇదైతే రెడీ చేసుకున్నాం మసాలా అయితే. మామిడికాయ ముక్కలు కూడా కోసేసి రెడీ పెట్టేసుకున్నామండి. ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు అయితే కొలుసుకున్నాం. ఇవి అయితే మొత్తం 9 గ్లాసులు అయినాయి కదండి. 9 గ్లాసులకి అయితే ఈ మామిడికాయ ముక్కలు అయితే 18 గ్లాసులు అయితే వేసుకోవాలి. డబల్ వేసుకోవాలండి. మసాలా ఎంత అయితే ఉంటుందో దానికి డబల్ అయితే మామిడికాయ ముక్కలు అనేది వేసుకోవాలి. 3 రోజులు నూనె వేసుకుంటా. ఇప్పుడైతే కొలిచేసుకున్నామండి. 18 గ్లాసులు అయితే మామిడికాయ ముక్కలు, ఉప్పు, కారం, ఆవపిండి కలిపింది అయితే 9 గ్లాసులు. ఇవన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకోవాలండి. మామిడికాయ ముక్కలు, ఉప్పు, కారం, ఆవపిండి అయితే మొత్తం అంతా కలిపేసుకోవాలి. దీంట్లోనే వేసుకోవాలండి ఆయిల్. ఇదిగో ప్యాకెట్ కట్ చేస్తారు చిన్నగా పెట్టి. ఇదండి అయితే కారం డబ్బానే, అందుకని ఇంకా కడగలేదు. కారందే కదా అని ఉంచేసాను. అడిగిన ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ డబ్బాలు అయితే అడిగినైతే కొంచెం వాటర్ ఆయిల్ వేసుకుందాం కదండి. ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు అయితే ఆయిల్ వేసుకుని అయితే కలుపుకోవాలి. కొంచెం పెద్ద బోలు పెట్టవలసిందండి. రా తీస్తాను ఇప్పుడే కొంచెం. అదే ఇప్పుడే దీనికి దాంట్లోకి ఇది నీ అమ్మ ముద్దు పంపి నీకు లైన్ వస్తుంది. నీకు గన్నవ రంగు వచ్చేసింది. అయితే ఆయిల్ అయితే వేసుకుని ఇది మొత్తం అలా కలిపేసుకోవాలండి. ముక్కలను అయితే కిందకి వెళ్ళిపోతున్నట్టే కదా. కారం కారం ఏంటి వెళ్ళింది పక్కకి చదివించి ఇప్పుడైతే డబ్బాలు అయితే ఆయిల్ వేసుకున్నాం కదండి. అడిగిని ఇవి కలిపేసిన ముక్కలు అయితే వేసుకుంటున్నాం. కత్తిపట్టు డిజైన్లు అయితే వస్తాయేమో. ఇలా ఇవన్నీ అయితే మొత్తం డబ్బాలోకి అయితే వేసుకోవాలండి. డబ్బా అడిగినైతే కొంచెం ఆయిల్ వేసాం. ఇవి అయితే ఆయిల్ అయితే తడి పొడిగా కలిపాం. తర్వాత 3వ రోజు చూసి ఆయిల్ కొంచెం తక్కువ అయితే మళ్ళీ వేసుకున్నాం. ఇప్పుడు మొత్తం అన్నీ వేసాక పైన కూడా వేసుకుందాం. ఇప్పుడైతే ఇలాగ మొత్తం అంతా డబ్బా అంతా పెట్టేసుకున్నాం అండి. ఈ ముక్కలు అయితే డబ్బా నిండా వేసాం కదా, పైన కొంచెం ఆయిల్ వేయాలండి. ఇప్పుడు మళ్ళీ దిగిపోయాకనే రేపు 3వ నాడు ఎండలో పెట్టి కొంచెం ఎండ తగిలే కానీ అప్పుడు మళ్ళీ గట్టి కలిపేసి నూనె వేసేస్తాం. ఇప్పుడైతే మనకి ఆవకాయ అయితే ఇలా పెట్టేసుకోవడానికి అయితే రెడీ అయిపోయింది.